పెళ్ళైన 10 ఏళ్ల తర్వాత ఒక మొగుడు నచ్చలేదని చెప్పేసి విడాకులు ఇచ్చిందండి. 10 ఏళ్ల తర్వాత మొగుడు నచ్చలేదంట. అంతకుముందు బాగానే నచ్చాడు, అందుకే ఇద్దరిని కనింది. ఆ ఇద్దరిని కనిన ఇప్పుడు వేరే వాడు నచ్చాడు కాబట్టి ఆ అబ్బాయి నచ్చలేదు. ఆ అబ్బాయి చూడటానికి బాగానే ఉంటాడండి. ఇద్దరు పిల్లలు కూడా బంగారంలాగా ఉంటారు. వాళ్ళ అమ్మకేమో వాళ్ళ నాన్న లేడు. అమ్మాయినే ఏం కావాలంటే అవి గారాబంగా పెంచి మంచోడినే ఇచ్చి చేశారు. వాడు కూడా చాలా మంచోడు. ఆ పిల్ల కూర్చోమంటే కూర్చుంటాడు, నుంచోమంటే నుంచుంటాడు అంట. అంత బాగా చూసుకున్న అమ్మాయికి ఏం పుట్టిందో అర్థం కాల. సడన్గా లేదు, ఇంకా ఒక నెల నుంచో 2 నెలల నుంచి ఇద్దరికి గొడవలు అవుతున్నాయి చిన్న చిన్న విషయాల దగ్గర. ఇంకా తర్వాత లేదు, నువ్వు నాకు నచ్చలేదు, ఏంది నువ్వు నాకు విడాకులు ఇచ్చేసే, నేను వెళ్ళిపోతాను అని చెప్పేసి అంది. ఇదేందా విడాకులు అడుగుతుంది, సర్లే అని వాళ్ళ పెద్ద మనుషులను కూడా తీసుకొచ్చేసి ఉంటారు కదా పెద్ద మనుషులు, వాళ్ళలో వీళ్ళు పిల్ల తరపున పిల్లాడి తరపున వచ్చి, ఏందమ్మా ఎందుకు గొడవలు అవుతున్నాయి ఇంట్లో, అలా గొడవలు చేసుకోకూడదు ఆయన అంటే, నాకు వాడు నచ్చలేదు, నాకు విడాకులు కావాలి, విడాకులు ఇస్తారా ఇవ్వరా అని వాళ్ళ తరపున అదే చెప్పింది, ఇటు పిల్లాడి తరపున కూడా అదే చెప్పింది. తర్వాత పిల్లాడిని అడిగితే, నాకేం తెలుసు, అదేం కావాలంటే అవి తీసుకొచ్చి పెడుతున్నాను చేస్తున్నాను, ఇంట్లో బాగానే ఉంటున్నావు, మరి ఎందుకని 2 నెలల నుంచి 3 నెలల నుంచి బాగా గొడవలు జరుగుతున్నాయి, ఏంది ఫోన్ ఇవ్వమంటే ఫోన్ ఇవ్వట్లేదు అని చెప్పేసి అనండి. అమ్మ మరి ఏమైంది అంటే, నాకు వాడు నచ్చలేదు అంతే అని చెప్పేసి అంటే, సరే అయ్యా మరి ఇంకా వాళ్ళ పెద్ద మనుషులు ఇద్దరు పక్కన నిర్ణయించుకొని పిల్ల తరపున పిల్లోడి తరపున, మరి ఆ పిల్ల నచ్చలేదు అంటున్నావు, మరి ఏం చేయమంటావయ్యా అని చెప్తే, సరే నాకు విడాకులు ఇప్పించేయండి అని చెప్పేసి పిల్లోడు అన్నాడు. సర్లే అని చెప్పేసి విడాకులు ఇప్పించేశారు. ఈ స్టోరీ ఈ బిట్లో అవ్వదండి, నెక్స్ట్ బిట్ కూడా వచ్చింది. ఎవరైనా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తర్వాత పెద్ద మనుషుల్ని పిలిచి ఇద్దరు కూర్చొని రాసుకున్నారు. కాగితాల్లో రాసుకున్న తర్వాత